రహస్యంగా ప్రార్థన చేస్తే నువ్వు శక్తిమంతుడు అవుతావు. రహస్యమందు యేసుక్రీస్తు ప్రభువులో నిన్ను నీవు సమర్పించుకుంటే నీవు ఒక జయవీరుడిగా దేవుడు నిలబెట్టగలుగుతాడు. నువ్వు రహస్యంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే గన నా యేసుక్రీస్తు ప్రభువులో నేను ఒక ఉన్నతమైనటువంటి శిఖరము పైన దేవుడు నిలబెట్టడానికి దేవుడు శక్తిమంతుడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే నువ్వు రహస్యమందు నువ్వు పాపము చేస్తూ ఉంటే గన, నీ జీవితంలో పాపం నిలబడి ఉంటే గన, రహస్యమందు ఉన్నటువంటి తండ్రి నిన్ను చూసి అసహ్యించుకొని దేవుడు నీకు దూరం అయిపోతాడు. దేవుడు నీకు దూరం అయిపోతాడు. రహస్యమందు నువ్వు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి దేవుడు నీకు దూరం అయిపోతే దానికి ప్రతిఫలం ఉండదా? నువ్వు రహస్యమందు ప్రార్థన చేస్తుంటే, ఉపవసిస్తుంటే దానికి ప్రతిఫలం ఉంది కదా. నీకు నా యేసయ్య శక్తిని ఇస్తాడు. ఉన్నతమైనటువంటి శిఖరముల మీద దేవుడు నిలబెడతాడు. దేవుడు నీకు ఒక పరిపూర్ణమైనటువంటి జీవాన్ని, పరలోక సంబంధమైనటువంటి జీవాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభువు నీకు ఇస్తాడు.